నమస్తే. మన గొప్పతనం మనకు తెలియదు, ఎవడో వచ్చి చెప్తే తప్ప. అప్పుడైనా మనం మేల్కొని మన గొప్పతనం గురించి ప్రచారం చేసుకోము. వాడు గొప్పోడు అనే లెవెల్లో మన తాతల నేతులు నాకిరు దాని ముంతులు వాసన చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసినాను. ఏంటంటే అది వేప పుల్లని అమెరికాలో మాల్లో పెట్టి అమ్ముతుంటే ఏమని ఆర్గానిక్ బ్రష్ అని వాళ్ళు వందల రూపాయలు పెట్టి కొనుక్కుపోతుంటారు. 100 రూపాయలు 12 రూపాయలు ఎవరిదాం కదా. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని పెట్టిన ఆ పోస్టు. అంటే వేప పుల్లని సనాతన ధర్మం సృష్టించిందా? మన సనాతన ధర్మం అందులోని గొప్పతనాన్ని గుర్తించింది. అందుకనే మన పూర్వీకులు మనకు వారసత్వంగా వేప పుల్లని ఇచ్చారు. దాన్ని మనం త్యజించి బ్రష్ల వెంటబడి టూత్పేస్ట్ అంటూ వాడుతూ ఈరోజు అమెరికాలో ఏదో వేపులను అమ్ముతున్నారని వాడు గుర్తించి వాడు అమ్ముతుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి అయ్యా ఇది పరిస్థితి, ఈ వేపుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఆ లాభాలు ఏంటి కూడా విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మనకుంటే ఇది మన సనాతన ధర్మం అంటూ గొప్పతనం అంటూ పోస్ట్ పెట్టామంటే నీచమైన పని మరొకట్లేదు. ఎందుకంటే వేప పుల్లలో ఉన్న చేదు వల్ల అందులో ఏమున్నాయి, మన బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఆ చేదు వల్ల ఏమైందంటే మనం పళ్ళు తోమినప్పుడు దంతధావన చేసినప్పుడు ఏం జరుగుతుంది, మన నోట్లో ఉండే ఇది సూక్ష్మజీవులు చనిపోతాయి. రాత్రిపూట మనం పడుకుంటే సూక్ష్మజీవులు ఏర్పడతాయి నోట్లో, అందుకే వాసన వస్తుంది. ఆ వాసన ఇక భవిష్యత్తులో రాదు. మనం ఏం చేస్తున్నాం, పేస్ట్ వాడుతున్నాం, బ్రష్ చేసిన తర్వాత మౌత్ బ్రష్ అనేది నోట్ పుక్కలు ఇస్తున్నాం. అంటే మనం వాడే పేస్ట్ వల్ల మనకు మౌత్ ఫ్రెషనర్ ఇంకొకటిగా అదనం కావాలి. అదే మనం వేపుల వాడితే అదే మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. అదే మన యాంటీ వైరల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. దంతాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఏది మనం ఏమంటున్నాం కదా, మన షుగర్ వ్యాధి అలాంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పల్లెటూరులో షుగర్ వచ్చిందని చెప్పే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేపులతో పళ్ళుతూ ఉంటారు. దానివల్ల అది మన మధుమేహం రాకుండా నివారిస్తుంది. ఇంకెన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. అయ్యా మన వేపులలో ఈ ఔషధ గుణాలు ఉన్నాయి, దీన్ని చేయడం వల్ల నోట్లో దుర్వాసన రాదు, నోరు ఫ్రెష్గా ఉంటుంది, పళ్ళు గట్టిపడతాయి, ఇలాంటి రోగాలను అది నయం కూడా చేస్తుంది, క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంట అనేది ఒక ప్రచారం ఉంది. ఇన్నింటికి మేలు చేస్తుంది కాబట్టి మనం వేపుల్నే వాడదాం, ఫ్రెష్లు మనకొద్దు, లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేపుల్నే వాడదాం అనే ప్రచారం చేయాల్సింది పోయి వాడెవడో అమెరికా వాడు ఈ వేపుల్ని 1200లకు అమ్ముతున్నాడు కాబట్టి ఇది మన సనాతన ధర్మం గొప్పతనం అని చెప్పి మా తాతల నేతులు నాకిరు వాళ్ళ మూతులు వాసన చూడండి అనే లెవెల్లో ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల సనాతన ధర్మాన్ని కొరిగేదేమి లేదండి. ఎందుకు సనాతన ధర్మం అనేది వేప చెట్టు నాటిందా? ఎప్పటి నుంచో వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు యొక్క గొప్పతనాన్ని వాళ్ళ సనాతన ధర్మంలో మన పెద్దలు గుర్తించరు. అది మన ధర్మం గుర్తించింది, మనకు దాన్ని వారసత్వంగా ఇచ్చింది. ఆ విషయాన్ని చెప్పకుండా ఏంటి అంటే మనం మారతలేము. గతనెవరో మరి జర్మన్ ఏంత అనుకుంటా, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిని పండితుని పట్టుకెళ్ళి వేదాల్ని ఆ జర్మన్ భాషలోకి అనుదింపజేసుకున్నాడు. దాని గొప్పతనం గుర్తించుడు. మరి మనం వేదాల గురించి గొప్పగా చెప్తున్నాం, సాధారణ గురించి మాట్లాడుతున్నాం. మరి వేదాలను ఎందుకు తెలుగుకి అనువదించడం లేదు? వేదాల సారణ ఎందుకు సామాన్యుకి దక్కేలా చూడటం లేదు? ముందు ఒకసారి ప్రశ్నించుకోండి. దీని వెనకాల ఎన్నో ఇది సంప్రదాయం పేరుతో ఉన్నాయి కట్టుబాట్ల పేరుతో ఒక సామాజిక వర్గాన్ని మనం తొక్కేసినాం. వాళ్ళ మతం మారేంటారు. ఇప్పుడు లబోది అంటున్నాం, మన మతం మార్చుకుంటారు, మన మతం వాళ్ళ మతం పెరిగిపోద్ది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మన చివరికి సెకండ్ క్లాస్ పీపుల్స్గా మారిపోతామని ఇప్పుడు మొత్తుకుంటున్నాం. అది కాదు. ఇప్పటికైనా సరే కళ్ళు తెచ్చి మన గొప్పతనం ఏందో మనం చెప్పుకుందాం. సుమ్మటి సనాతనమైన రాజకీయ పార్టీలు ఏదో లబ్ధి కోసం చేసే ప్రచారాన్ని భుజాన వేసుకొని ఇలాంటి ప్రచారాలు చేయడం మర్చిపోతాం.